దక్షిణ భారతదేశంలోని ఒక ప్రసిద్ధ శివాలయం కోనేరును నాశనం చేయడానికి కొంతమంది అన్యమతస్థులు కుట్రపన్నారు. రాత్రికి రాత్రే ఆ పవిత్రమైన తటాకాన్ని మట్టితో కప్పేయడం మొదలుపెట్టారు. ఈ విషయం దండి అడిగల్ నాయనార్ అనే ఒక మహాశివభక్తుడికి తెలిసింది. ఆయన పుట్టుకతోనే అంధుడు, 2 కళ్ళు లేవు. కానీ తన స్వామి కోనేరుకు జరిగిన అన్యాయం చూసి ఆయన రక్తం మరిగిపోయింది. నాకు కళ్ళు లేకపోయినా పగలువాళ్లు కప్పేసిన మట్టిని రాత్రంతా తవ్వుతానని చేతిలో గుణపం పారపట్టుకుని ఆ చిమ్మ చీకట్లో తటాకంలోకి దిగి ఒంటరిగా మట్టి తవ్వడం ప్రారంభించాడు. ఓరి గుడ్డివాడా, వందలాది మంది కప్పేస్తున్న ఈ తటాకాన్ని నువ్వొక్కడివి తవ్వగలవా అని ఆ భక్తుడిని అత్యంత దారుణంగా అవమానించారు. ఆ మాటలకు ఆయనకెక్కడలేని కోపం వచ్చింది. మా పరమశివుడు ఉన్నది నిజమైతే రేపు ఉదయానికి నా కళ్ళు రావాలి, మీ కళ్ళు పోవాలి అని శపథం చేసి మళ్లీ రాత్రి తవ్వడం మొదలుపెట్టాడు. ఈశ్వరా, తెల్లవారేసరికి నా కళ్ళు రావాలి, వాళ్ళ కళ్ళు పోవాలి, నువ్వు ఉన్నావన్న నమ్మకం నాకుంది అంటూ కన్నీళ్లతో ప్రార్థించాడు. ఇప్పుడు సాక్షాత్ ఆ మహాశివుడు సంకటంలో పడిపోయాడు. ఆ మహాభక్తుడి పట్టుదల చూసి కైలాసం కదిలింది. తెల్లవారేసరికి ఒక అద్భుతం జరిగింది. దండి అడిగల్ నాయనార్కు స్పష్టంగా 2 కళ్ళొచ్చేశాయి. ఆయన మొదటిసారి తన స్వామి ఆలయాన్ని చూశాడు. వాళ్ళంతా భయంతో కళ్ళు కనిపించక హాహాకారాలు చేస్తూ ఆ తటాకం దగ్గరే నేల మీద పడిపోయి విలవిలలాడారు. అదే సమయంలో ఆ శివభక్తుడిని అవమానించిన అన్యమతస్థులందరికీ శాశ్వతంగా కళ్ళు పోయాయి. విషయం తెలుసుకున్న మహారాజు స్వయంగా వచ్చాడు. ఇన్నాళ్లు వీళ్లు చేసిన అసత్య ప్రచారాలు నమ్మి నేను ఎన్నో దేవాలయాలు మూయించాను అని బాధపడి ఆ శివద్రోహులందర్నీ రాజ్యం నుంచి గెంటేశాడు. అంధభక్తుడి కోసం పరమశివుడు కిందకు దిగివచ్చాడు. ఆ కోనేరును తవ్వించి పవిత్ర జలాలతో నింపించారు. వీడియో నచ్చితే కామెంట్స్లో ఓం నమఃశివాయ అని టైప్ చేయండి.